రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చిన్న గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. గెలిచిన వాళ్లు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద పంచాయతీలో కౌంటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీలో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మనకి సాగర్ అందిస్తారు. సాగర్, కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి? పోలింగ్ ప్రక్రియ కావచ్చు, ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? సో మంచిర్యాల జిల్లాలో 4 మండలాలకు సంబంధించిన 90 జీపీ సంబంధించిన 29 వార్డ్స్ సంబంధించిన ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ చేయడం జరిగింది. దాదాపు 80% ఓట్ నమోదైంది. దాని తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టాము. సో దానిలో చిన్న చిన్న విలేజ్కి ఆల్రెడీ ఎవరికి ఎంత ఓటు వచ్చింది తెలిసింది. మన దానికి ఎస్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ కోసం కూడా పంపిస్తున్నాము. అండ్ క్లియరెన్స్ వస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ అనౌన్స్ చేసేసి ఉప సర్పంచ్ ఎలక్షన్ చేసేసి ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ హాజీపూర్ సెంటర్లో కూడా 3 వార్డ్స్కి అయిపోయింది. 4th వార్డ్కి సంబంధించిన నడుస్తుంది. ఎవరికి మ్యాక్సిమం ఓటు వస్తున్నాయో వాళ్ళకి కూర్చోపెట్టి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ కన్సెంట్ తీసుకొని రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము వార్డ్ మెంబర్స్ సంబంధించిన కౌంటింగ్ జరుగుతున్నాయి. దాని తర్వాత సర్పంచెస్ సంబంధించిన అన్ని వార్డ్స్ వచ్చిన ఓట్కి మిక్స్ చేసేసి బండల్ చేసేసి రౌండ్ బాడీగా అది కౌంటింగ్ జరుగుతుంది. దాదాపు 8:30 వరకు అన్ని జీపీ సంబంధించిన ఎవరు సర్పంచ్ గెలిచారు, ఎవరు వార్డు మెంబర్ గెలిచారు అన్ని ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాము. అందరికీ విదిన్ టైం ఫ్రేమ్ ఇస్తాము. ఈ అయిపోయిన తర్వాత ఎలాంటిగా ర్యాలీ, విజయోత్సవ అట్లా ఏం పెట్టడానికి లేవు. ఇది ప్రజాస్వామ్యంలో పబ్లిక్ 5 ఇయర్స్ కోసం మ్యాండేట్ ఇస్తారు. దానికోసం అందరూ కలిసి డెవలప్మెంట్ కోసం పని చేయాల్సింది. ఎలాంటిగా యాక్షన్ తీసుకొని దానిలో లా అండ్ ఆర్డర్ పీస్కి డిస్టర్బ్ చేస్తే కొంచెం ఇష్యూ అవుతుంది. దానికోసం మనం అందరూ రెడీ ఉన్నాము. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అందరూ ఖచ్చితంగా ఫాలో చేయాల్సింది. సార్, ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో కొంచెం ఆలస్యంగా స్టార్ట్ కావడం, అదేవిధంగా రాత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం కూడా వింటర్ సీజన్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. సో దానికోసం సఫిషియెంట్ మ్యాన్ పవర్స్ ఉన్నారు. లైట్స్ కూడా పెట్టడం జరిగింది. మనము 8:30 వరకు అన్ని రకాల రిజల్ట్ అనౌన్స్ చేయాల్సింది. అట్లా ప్లాన్ చేసేసి చేస్తున్నాము. కౌంటింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. అందరూ సాటిస్ఫాక్షన్ వరకు చూసుకొని తర్వాత కౌంటింగ్ చేస్తున్నాము. సో మనం ఇప్పుడు కూడా చూశాను, ఏమైనా ఓట్ రద్దు అయింది అంటే దానికి కొంచెం 2 క్యాండిడేట్స్లో అయింది, లేదా టిక్ చేయలేదు, లేదు అంటే కొన్ని రకాల దాని నుంచి ఇన్వాలిడ్ డిక్లేర్ అయితే ఓట్స్కి సంబంధించిన అందరికీ మొత్తం అగ్రీ అయిపోయిన తర్వాత ఇన్వాలిడ్ పక్కన పెట్టేసి వ్యాలిడ్ ఓట్కి కౌంట్ చేసేసి దానికి కౌంటింగ్ నుంచే వాళ్ళు సాటిస్ఫై అయిపోయిన తర్వాత సంతకం చేసిన తర్వాత అధికత ఎవరికి వచ్చింది అది క్లియర్ అయిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ రౌండ్కి మూవ్ అవుతున్నాం. సో కాబట్టి ఒక ఎలక్షన్ మనం డెమోక్రటిక్ ప్రాసెస్లో కండక్ట్ చేస్తాం. కౌంటింగ్ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో చేయాల్సింది. సో దట్ ఎలాంటిగా ప్రాబ్లం రాకుండా, కంప్లైంట్ రాకుండా మనం చేయాల్సింది. అట్లా మనం చేస్తున్నాము. అందరూ కొంచెం వెయిట్ చేయాల్సింది. బై 8:30 అన్ని మేజర్ అంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీకి ఆల్రెడీ ఉప సర్పంచ్ ఇప్పుడు మొదలు పెట్టాము. మేజర్ గ్రామ పంచాయతీకి మేబీ 8:30 వరకు మొత్తం రిజల్ట్ క్లియర్ అయిపోతుంది. సార్, ఇప్పుడు చిన్న చిన్న గ్రామ పంచాయతీలో మొత్తం ఓట్ల లెక్కింపులో ఎలాంటి ఇబ్బందులు కలిగాయా? ఏం ఇబ్బంది రాలేదు. చెప్పారు కదా, డెమోక్రటిక్ ప్రాసెస్లో మనం కౌంటింగ్ చేస్తున్నాము. అందరూ చెక్ చేస్తారు, అందరూ సాటిస్ఫై అయిపోయిన తర్వాత అందరూ సంతకం చేస్తున్నారు ఎంత ఓటు వచ్చింది. దానికి మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అది క్లియరెన్స్ కోసం పంపిస్తున్నాము. సో ఎలాంటిగా ఇష్యూ రాకుండా అందరికీ సాటిస్ఫాక్షన్ వరకు అయిపోయిన తర్వాతే మనం మూవ్ అవుతున్నాము. సో దట్ ఎవరికి హార్ట్ వర్డ్ అట్లా లేవు కదా, అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒకటి చేసేసి మాకు అది ఇబ్బంది పెట్టారు, మాకు ఓటు తగ్గించారు, అట్లా కాకుండా అందరూ చూస్తున్నారు, దానికి సాటిస్ఫై అయిపోయి సంతకం చేస్తున్నారు. తర్వాత దానికి మాత్రమే మన రికార్డ్కి తీసుకుని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తున్నాము. సో దానిలో కొంచెం టైం తీసుకుంటున్నాము, కానీ 8 o'clock వరకు అన్ని క్లియర్ అయిపోతుంది. సార్, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 80% పోలింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. రేపు 14వ తారీఖు కూడా 2వ విడతకు సంబంధించిన ఉన్నాయి. అట్లాంటి ఓటు పర్సెంటేజ్ ఇంకా పెంపొందించే ఏమైనా చేయాలంటే సో దానికి సంబంధించిన అందరికీ ఓటర్ స్లిప్స్ ముందే మనం ఇస్తున్నాము. దాంతోపాటు ఓటింగ్ ఖచ్చితంగా చేయాల్సింది. దాంతో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పిల్లలతోటి ర్యాలీతోటి అన్ని రకాల మనం అది చేస్తున్నాము. దాంతోపాటు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కొంచెం ఎక్కువ అది ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా అవుతుంది. సో ఈ రకాల అన్నీ చేస్తే మనకి కొంచెం ఎక్కువ ఓటింగ్ వస్తుంది.
మొత్తానికి ఓటు హక్కు వినియోగించుకునే వారికి యూత్ కావచ్చు ఇట్లా వారికి ఏం చెప్తారు సార్? అంటే రాబోయే ఇప్పుడు రెండో ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా ఉన్నాయి. అట్లాంటి వారికి ఓటు వినియోగించుకునే వారు కావచ్చు, ఓటు వినియోగించుకునే వారికి ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? సో ఇది లోకల్ బాడీ ఆఫ్ గవర్నెన్స్ ఏమైనా 30th ఇయర్ ఆఫ్ గవర్నెన్స్ అది ఏమైనా మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి వచ్చినాయి. అది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇయర్ పార్లమెంట్, సెకండ్ ఇయర్ ఎస్టేట్, అది ఎగ్జిక్యూటివ్ బాడీ లేవు. అంటే దానికి వాళ్ళు పాలసీ మాత్రం ఫ్రేమ్ చేస్తారు. కానీ ఈ జీపీలో ఉన్న అన్ని రకాల స్కీమ్స్కి మీరు రోడ్డు చూడవచ్చు, వాటర్ సప్లై, ఏమైనా స్కీమ్స్ ఆ పైన నుంచి ప్రిపేర్ అవుతుంది ఆర్ ఇక్కడ నుంచి ప్రిపేర్, అన్నిటికీ ఎగ్జిక్యూషన్ ఫైనల్గా జీపీ నుంచి మాత్రమే అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మన ప్రతిసారి మనకి కొంచెం అడ్మినిస్ట్రేషన్ మీద ఇష్యూ ఉంటుంది, ఇది అది కరెక్ట్గా కావట్లేదు. కానీ మనం అందరూ కలిసి ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు వేసేసి ఒక మంచి క్యాండిడేట్ ఎలక్ట్ చేస్తే మాత్రం మంచిగా వర్క్ జరుగుతుంది. మళ్ళీ దానిలో పార్టిసిపేట్ చేయకుండా మళ్ళీ ఏం చెప్పడానికి హక్కు కూడా ఉండవు. కాబట్టి అందరూ పాల్గొనవచ్చు. వాళ్ళు ఎథికల్ ఓటింగ్ చేయాలి, మంచి క్యాండిడేట్స్కి ఓటు వేయాల్సింది. వాళ్ళకి ఎవరైనా మంచిగా జీపీకి చేయగలుగుతారో అట్లా చూసుకొని మాత్రం ఓటు వేయాల్సింది. సో దట్ వాళ్ళు కూడా ఈ ప్రజాస్వామ్యానికి స్ట్రెంథెన్ చేయడానికి ఓటు వేశారు అట్లా చెప్పడానికి కూడా ఉంటుంది, రేపు క్వశ్చన్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఓటు మనకు కల్పించిన హక్కు. ఆ ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కు అనేది వినియోగించుకుంటే రాజ్యాంగంలో కావచ్చు, ప్రజాస్వామ్యంలో కూడా మంచి గ్రామాల అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఇటు మంచిర్యాల, ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఫలితాలు వెలువడ్డాయి. కొందరు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గెలిచిన అభ్యర్థులు అయితే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక మేజర్ గ్రామ పంచాయతీల విషయానికి వస్తే మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు రాత్రి 8-9 సమయం పట్టే కూడా అవకాశం ఉంది. మొత్తానికైతే మొదటి విడతకు సంబంధించిన ఓట్ల పోలింగ్ కావచ్చు, ఓట్ల లెక్కింపు కావచ్చు ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతుంది. ఇది మొత్తంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా హాజీపూర్ నుంచి.